అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఒక బిట్టు. సో దీనిని మనం ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద కన్జంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఏ చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్ అని ఇచ్చాడు. అంటే సో కింద ఇచ్చిన కన్జంక్షన్లో ఏ కన్జంక్షన్ మనం టూ ఆప్షన్స్ను ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తాము అని చెప్పాడు. సో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 2012 కానీ 14 కానీ డిఎస్సిల్లో మరియు టెట్లలో అడిగే విధానానికి 2018-19 జరిగిన టెట్లు డిఎస్సీలు కానీ 2022-24లో జరిగిన టెట్లకు కానీ చాలా విధానంలో మార్పు క్వశ్చన్లు అడిగే విధానంలో ప్యాటర్న్లో చాలా మార్పు వచ్చింది. సో గతంలో ఎలా అడిగేవారంటే డైరెక్ట్గా మనకి క్వశ్చన్ ఇచ్చి అడిగేవాళ్ళు. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఐ వర్క్డ్ హార్డ్ డాష్ ఐ ఫెయిల్ ద ఎగ్జామ్ అని ఉందనుకోండి. అప్పుడు మనకి ఆ బ్లాంక్లో ఏ కంజంక్షన్ ఉపయోగించాలి అనేది మనకి ఇస్తున్నారు గతంలో. కానీ ఇప్పుడు ఎలా అడుగుతున్నారు, డైరెక్ట్గా మన కంజంక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఆప్షన్స్గా కంజంక్షన్స్ ఇచ్చేసి వాటిలో మన సబార్డినేట్ కంజంక్షన్ ఏది, లేదా కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది, లేదా కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది, లేదా కాంపౌండ్ సెంటెన్స్ ఏది, లేదా వీటి యొక్క యూసేజ్ ఏంది అని అడిగే విధానంలో ఇప్పుడు ఈ విధంగా అడుగుతున్నారు. సో వీటిపైన మీరు స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు వీటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది సబార్డినేట్ కంజంక్షనా, ఇది కోఆర్డినేట్ కంజంక్షనా, ఇది ఏ ఆప్షన్లో ఉపయోగిస్తాము, అంటే ఏ యూసేజ్లో ఉపయోగిస్తాము. సో మీకు ఆల్రెడీ నేను క్లాస్ తీసుకున్నప్పుడు మీకు చాలామందికి మీకు ఒక టేబుల్ రూపంలో చెప్పాను. సో కొన్ని కంజంక్షన్స్ కాంట్రాస్ట్ అనేది తెలియజేస్తాయి, దాన్ని అడ్వర్సిటీ కూడా అంటారు. కాంట్రాస్ట్ రూపంలో, అంటే కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం. నెక్స్ట్ ఏమవుతుంది, కొన్ని కంజంక్షన్స్ వచ్చి ఇండికేటింగ్ సీక్వెన్స్ ఇన్ టైం అని చెప్పాను. సో సూన్ ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాను, అండ్ అట్ వన్స్ ఇలాంటి చెప్పాను. మరికొన్ని ఆల్టర్నేటివ్ లేదా చాయిస్, పర్పస్, కండిషన్ ఇలాంటి వాటి చెప్పాను మీకు. ఆల్టర్నేటివ్ కానీ చాయిస్ కానీ అనేసి చెప్పాను. అవి ఏంటంటే ఆర్ ఎల్స్, ఎయిదర్ ఆరు, నెయిదర్ నారు, ఇఫ్, అన్లెస్, ఇఫ్ నాట్, ఇవంటే చాయిస్ కానీ ఆల్టర్నేటివ్ కానీ మనం ఉపయోగిస్తాం. కొన్ని ఇండికేటింగ్ అడిషన్స్ ఉన్నాయి. అడిషన్ అంటే యాడ్ చేయడం కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, బోత్, అండ్ ఇలాంటివన్నీ మనము అడిషన్కి సూచిస్తూ ఉన్నాం. సో కొన్ని సీక్వెన్స్ కానీ రిజల్ట్ కానీ ఉపయోగిస్తాం. కాన్సిక్వెన్స్ కానీ రిజల్ట్ కానీ, అదేంటంటే సో, నెక్స్ట్ దేర్ ఫోర్, హెన్స్ ఇలాంటి కంజంక్షన్స్, కొన్ని సిన్స్, యాజ్ ఇలాంటి కొన్ని కంజంక్షన్స్ కాన్సిక్వెన్స్ కానీ రిజల్ట్ కానీ ఉపయోగిస్తాం. సో అంటే ఏంటి, ఈ కంజంక్షన్స్ యొక్క యూసేజ్ని అడుగుతున్నాడు, అంటే ఏ సందర్భంలో వాటిని ఉపయోగిస్తాము. సో ఈ బిట్ కూడా దానికి సంబంధించింది. ఏమడిగాడు, చాయిస్ బిట్వీన్ టూ ఆప్షన్స్. సో దేన్ని మనం, అంటే ఇచ్చిన కంజంక్షన్లలో దేన్ని మనం ఈ చాయిస్ కానీ ఆల్టర్నేటివ్ కానీ ఉపయోగిస్తాము అనే క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ మనం రూల్స్ పైన బిట్లు అడుగుతున్నారు, జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను. అండ్ని దేనిలో చెప్తున్నాము, ఇండికేటింగ్ అడిషన్కి చెప్పడానికి మనం అండ్ని ఉపయోగిస్తాము. రాము అండ్ రమేష్ వెంట్ టు స్కూల్, రాము వెంట్ టు స్కూల్, రమేష్ వెంట్ టు స్కూల్ అని రెండు సెంటెన్స్ ఉంటే రాము అండ్ రమేష్ వెంట్ టు స్కూల్ అని వాళ్ళిద్దరిని యాడ్ చేసి మరుగుగా చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ బట్ చూద్దాం. బట్ ఇంతకుముందు చెప్పిన లిస్ట్లో ఏముంది, కాంట్రాస్ట్. బట్ కానీ, ఎట్ కానీ, స్టిల్ కానీ, హవెవర్ కానీ, నెవర్త్ కానీ ఇవన్నీ ఏం తెలియజేస్తాయి అంటే కాంట్రాస్ట్ను తెలియజేస్తాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి. ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఫెయిల్ ద ఎగ్జామ్ ఇలా తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆర్. సో మీకు చెప్పిన లిస్ట్లో ఆర్ కూడా ఉంది. సో ఆల్టర్నేటివ్ కానీ లేదా చాయిస్ దీన్ని తెలియజేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే ఆర్ని ఉపయోగిస్తాం. ఆర్ కానీ, లెస్ట్ కానీ, ఆర్ఎల్స్ కానీ, అదర్వైజ్ కానీ ఇలాంటివన్నీ ఏం చేస్తాం అంటే టూ ఆప్షన్స్ని మనం చూస్ చేయడానికి కోసం ఆర్ని ఉపయోగిస్తాం. సో మనకు పైన ఇచ్చిన క్వశ్చన్కి సూటబుల్ ఆన్సర్ ఇదే అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం, ఒకవేళ అది ఆన్సర్ ఏమైనా మనకి లిటిగేషన్గా ఇచ్చిన చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఆప్షన్ వచ్చి సో అనేది కూడా ఇంతకుముందు మీకు చెప్పాను. కాన్సిక్వెన్స్ లేదా రిజల్ట్, కాన్సిక్వెన్స్ అన్న రిజల్ట్ అన్న మనం సోని ఉపయోగిస్తాం. సో రీజన్ కానీ, కాన్సిక్వెంట్, రిజల్ట్, రీజన్కి మనం సోని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి సో కానీ, హెన్స్ కానీ, దేర్ ఫోర్ కానీ ఇలాంటివన్నిటి కూడా రీజన్ కానీ, కాన్సిక్వెన్స్ కానీ, రిజల్ట్ కానీ మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఇలా మనకి మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ, మనకి డైరెక్ట్గా బిట్స్ కాకుండా కంజంక్షన్స్ యొక్క మీనింగ్స్ కానీ, లేదా మరియు కంజంక్షన్ సంబంధించిన ఇది సబార్డినేట్ కంజంక్షనా, ఇది కోఆర్డినేట్ కంజంక్షనా, ఇది కోరిలేటివ్ కంజంక్షనా, ఇది సింపుల్ సెంటెన్సా, ఇది కాంపౌండ్ సెంటెన్సా, ఇది కాంప్లెక్స్ సెంటెన్సా, ఇవన్నిటికి ఐడెంటిఫై చేయడానికి మనకి కంజంక్షన్స్, మీకు ఆ టేబుల్లో ఇచ్చిన కంజంక్షన్ నేర్చుకోండి, ప్లస్ వాటికి మీనింగ్స్ కూడా ప్రాపర్గా తెలుసుకోండి. సో కాబట్టి మీకు క్లియర్గా మీనింగు ప్లస్ వాటి ఉపయోగించే కంజంక్షన్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ పేపర్స్ మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్నే ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ పేపర్ జోల్స్కి వెళ్ళొద్దండి. సో మీరు ఇప్పుడు నేను ఎన్నోసార్లు ప్రతి ఒక్క వీడియోలోనూ చివరిలో చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ పేపర్ జోలికి మార్కెట్లో దొరికే ఏ ప్రాక్టీస్ పేపర్ జోలికి వెళ్ళొద్దండి, కేవలం ప్రీవియస్ పేపర్సే చూడండి.
ప్రాక్టీస్ పేపర్ జోలికి వెళ్ళడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప వేరే ఉపయోగం లేదు. సో ఇది నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు ప్రతి వీడియో కూడా చెప్తాను ఖచ్చితంగా, ఎందుకంటే దానివల్ల మీకు మన యాస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. సో మీరు రాబోయే టెట్ రాసిన తర్వాత కూడా మీరు తెలుసుకుంటారు. సో కాబట్టి నా విన్నపాన్ని మీరు మన్నించండి. సో థ్యాంక్ యూ. మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కామెంట్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత మీ పాజిటివ్ కామెంట్ అయినా నెగిటివ్ కామెంట్ అయినా పోస్ట్ చేయండి. ఖచ్చితంగా దానికి నేను రెస్పాండ్ ఇస్తాను, రిప్లై కూడా ఇస్తాను. అదేవిధంగా మీకు డిఫికల్ట్గా ఉంది అనిపించిన బిట్ ఏదైనా ఉంటే కూడా నాకు పోస్ట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.